Welcome to Aspirants Academy. March 2nd week 2017 current affairs లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అవినీతి గురించి ఒక సర్వేను వెల్లడించింది. 16 ఆసియా పసిఫిక్ దేశాల్లో మన దేశంలోనే అత్యధికంగా అవినీతి ఉందని చెప్పేసి వెల్లడించింది. అత్యల్పంగా దక్షిణ కొరియా, జపాన్లో అవినీతి ఉందని చెప్పేసి తెలిపింది ఈ సంస్థ. మన దేశం తర్వాత రెండో స్థానంలో వియట్నాం ఉందని చెప్పేసి ఈ సంస్థ తెలియజేసింది. 69% మంది బాధితులు మన దేశంలోనే ఉన్నారని చెప్పేసి ఈ సంస్థ వెల్లడించింది. జపాన్లో అత్యల్పంగా అవినీతి 3% ఉంది. అత్యుత్తమ 10 ప్రపంచ యూనివర్సిటీల్లో తొలిసారి భారత్కి చోటు దక్కింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి 8వ స్థానం దక్కింది. బ్రిటన్కి చెందిన టైమ్స్ మ్యాగజైన్ ఈ అవార్డుని 2004 నుంచి ప్రదానం చేస్తుంది. హైదరాబాద్ విద్యా అధికారికి జాతీయ పురస్కారం. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన విద్యా పరిపాలనలో ఆవిష్కరణలు అనే అంశంలో తెలంగాణ నుంచి డిఓ రమేష్ ఎంపికయ్యారు. పెదపారుపూడి పంచాయతీకి స్వచ్ఛ పురస్కారం. కృష్ణా జిల్లా పెదపారుపూడికి జాతీయ స్థాయిలో స్వచ్ఛ పురస్కారం లభించింది. ఈ ఊరి సర్పంచ్ శ్రీలక్ష్మి ఈ అవార్డు అందుకున్నారు. అమరావతి అనంతపురం మధ్య నిర్మించనున్న రహదారికి నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే గుర్తింపు లభించింది. ఈ రహదారి పొడవు 393.59 కిలోమీటర్లు. దీనికి 18,000 కోట్లు ఖర్చు అవుతుంది. జుకెలెస్ బర్గ్కి ఈయన ఫేస్బుక్ వ్యవస్థాపకుడు. ఈయనకి హార్వర్డ్ స్నాతకోత్సవానికి ఆహ్వానం లభించింది. ఇతను ఇదే యూనివర్సిటీలో 2004లో చదువును మధ్యలో మానేశాడు. కేంద్రం నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేసింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అక్కినేని అమనకు ఈ అవార్డు లభించింది. తెలంగాణలో మహిళా విశిష్ట పురస్కారాలను అందజేశారు. విశిష్ట పురస్కారాలను 24 మందికి ఇవ్వడం జరిగింది. మహిళా భద్రత కోసం జిల్లాకు ఒక భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్లో అశ్విన్, జడేజాలకు సంయుక్తంగా అగ్రస్థానం లభించింది. సొంత గడ్డపై కుప్పలుగా వికెట్లు పడగొడుతూ భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న అశ్విన్, జడేజాలకు ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్లో సంయుక్తంగా అగ్రస్థానం లభించింది. ఇలా ఇద్దరు స్పిన్నర్లకు అగ్రస్థానాన్ని పంచుకోవడం ఇదే తొలిసారి. కృష్ణా నదిపై 2 అంతస్తుల ఐకానిక్ బ్రిడ్జ్. విజయవాడ బైపాస్లో భాగంగా నిర్మిస్తున్న ఈ ఐకానిక్ బ్రిడ్జ్ దీని పవిత్ర సంగమం వద్ద నిర్మిస్తున్నారు. కృష్ణానదిపై 2 అంతస్తుల ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు. దీన్ని విజయవాడ బైపాస్లో భాగంగా నిర్మిస్తారు. దీన్ని పవిత్ర సంగమం వద్ద నిర్మిస్తారు. ఐకానిక్ బ్రిడ్జ్ అనేది పవిత్ర సంగమం వద్ద నిర్మిస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచు. కలకత్తా హైకోర్టు జడ్జి కర్ణన్పై సుప్రీంకోర్టు ధిక్కరణ కేసులో గై హాజరైనందుకు కారణం చూపుతూ అరెస్టు వారెంట్ని ఇష్యూ చేసింది. సో ఇలా జరగడం చరిత్రలో మొదటిసారి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. భారత పారిశ్రామిక సదస్సు 2017 చెన్నైలో జరిగింది. ఇందులో భాగంగా డిజిటల్ పద్ధతిలోనే వ్యవసాయం చేయడం వల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి వ్యవసాయ నిపుణులు పేర్కొన్నారు. ఈ సదస్సు నాబార్డ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సు అగ్రికాన్ అనే పేరుతో జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షురాలిపై వేటు. పదవి నుంచి తొలగించిన రాజ్యాంగ న్యాయస్థానం ఆ దేశ అధ్యక్షురాలైన పార్క్ గ్యూన్ హై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వేటు విధించడం జరిగింది. ఈమె ఆ దేశ మొట్టమొదటి అధ్యక్షురాలు కావడం విశేషం. ఎమ్మెల్యే కోటాలో శాసన మండలి సభ్యులుగా తెరాసనగా తెలంగాణ రాష్ట్ర సమితి 3 అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. వారు గంగాధర్ గౌడ్, ఎలిమనేటి కృష్ణారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు. ఏపీలో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలి సభ్యులుగా 7 ఎన్నికయ్యారు. తెరాప అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వారు నారా లోకేష్, కారణం బలరామకృష్ణమూర్తి, డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సుజాత, బచ్చుల అర్జునుడు. వైకాపా నుంచి ఆళ్ల కాళీకృష్ణ, శ్రీనివాస్, గంగుల ప్రభాకర్ ఎన్నికయ్యారు. సో తెలంగాణలో 3, ఏపీలో 7 ఏకగ్రీవంగా శాసన మండలికి ఎన్నికయ్యారని చెప్పేసి గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ ఈ సంవత్సరానికి సాధించిన వృద్ధి రేటు 11.69, వచ్చే సంవత్సరానికి 15% లక్ష్యం పెట్టుకున్నారు. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిన్టెక్ వ్యాలీ చైర్మన్గా చంద్రబాబు నాయుడు. విశాఖపట్నం ఫిన్టెక్ వ్యాలీ సదస్సు జరిగింది. ఆర్థిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానం అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. ఐక్యరాజ్య సమితిలో రజనీకాంత్ కుమార్తె నృత్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్య సమితిలో జరిగిన కార్యక్రమంలో సూపర్ స్టార్ కుమార్తె అశ్విని భరతనాట్యాన్ని ప్రదర్శించింది. ప్రదర్శన ద్వారా లింగ సమత్వాన్ని చాటి చెప్పింది. H1B1 వీసా సంస్కరణల పేరుతో వీటిని తొలగించిన రిపబ్లికన్ డెమోక్రాట్లు లాటరీ విధానాన్ని ఎత్తివేయాలి, అమెరికాలో చదివిన విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వాలి, కనీస వేతనం రెట్టింపు చేయాలి, దేశాల వారీగా పరిమితులు తొలగించాలి, వివిధ వీసా విధానాలపై సమీక్ష జరుపుతున్న ట్రంప్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో సగానికి పైగా వలసలను తగ్గించాలి అని ఈ బిల్లులో పేర్కొనడం జరిగింది. సో H1B1 వీసా అమెరికా సెనెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బిల్లో కొన్ని మనం ముఖ్యాంశాలు ఇవి. సో లాటరీ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పేసి, నెక్స్ట్ అమెరికాలో చదివిన విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి, కనీస వేతనాన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి, మరియు 10 ఏళ్లలో సగానికి పైగా వలసలు తగ్గించాలని చెప్పేసి ఈ బిల్లో పేర్కొనడం జరిగింది. బంగాళాఖాతం లోయల్లో భారీగా హైడ్రోకార్బన్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉన్నాయని చెప్పేసి NIO ప్రధాన శాస్త్రవేత్త పి శంకర్రావు వెల్లడించారు. ఇది విశాఖ తీరానికి సమీపంలో ఉన్నాయని చెప్పేసి వీరు గుర్తించారు. 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఫలితాలు వెల్లడయ్యాయి. వాటి గురించి ఒకసారి చూద్దాం. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్లోనూ భాజపా విజయం సాధించింది. పంజాబ్లో కాంగ్రెస్ గెలుపొందింది. గోవా, మణిపూర్లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థానాలు ఏ పార్టీకి దక్కలేదు. ఆ 2 రాష్ట్రాల్లోనూ ఎక్కువ స్థానాలు సాధించిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 స్థానాలున్నాయి. భాజపా కూటమికి 325 స్థానాలు దక్కింది. కేవలం భాజపాకు మాత్రం సొంతంగా 312 స్థానాలు దక్కాయి. ఉత్తరాఖండ్లో మనం పరిశీలించినట్లయితే ఉత్తరాఖండ్ మొత్తం 70 సీట్లు ఉన్నాయి. దాంట్లో భాజపా 57 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ 11 సీట్లు దక్కించుకున్నాయి. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుపొందింది, ఆ పార్టీ యొక్క ముఖ్యమంత్రి ఎవరని చెప్పేసి మనకు ఇంపార్టెంట్ అనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పంజాబ్లో మొత్తం 117 స్థానాలు, కాంగ్రెస్ 70 స్థానాల్లో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ 20 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా నిలిచింది. శిరోమణి అకాలీదళ్ మాత్రం 15 చోట్ల గెలుపొందింది. మణిపూర్లో మొత్తం 60 స్థానాలున్నాయి. కాంగ్రెస్ 28 చోట్ల, భాజపా 21 చోట్ల విజయం సాధించింది. రాజకీయాల్లో అడిగిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలాను పరాజయం ఎదురైంది. ఈమె ధౌబార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ చెందిన ముఖ్యమంత్రి ఇక్రమ్ ఇబోబీ సింగ్ పై పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 27,728 ఓట్లుండగా షర్మిలాకు 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇబోబీ సింగ్ 15,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించారు. తీవ్ర నిరాశకు గురైన షర్మిల రాజకీయాల నుంచి వైదొలిగినట్టు ప్రకటించారు. సో మనం మణిపూర్లో చూస్తే మొత్తం 60 స్థానాలున్నాయి. 60 స్థానాల్లో కాంగ్రెస్ 28 మరియు భాజపా 21 స్థానాలు సాధించాయి. మనకు మణిపూర్ ఉక్కు మహిళగా పేరు పొందిన ఇరోమ్ చాను షర్మిల ఘోర పరాజయం సాధించింది. ఈమె ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ధౌబార్ నియోజకవర్గం. ఈమె ప్రత్యర్థి ఇబోబీ సింగ్.
అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ పాయింట్ మటుకు మనకు చాలా ఇంపార్టెంట్. గోవా ఫలితాలు. గోవాలో మొత్తం 40 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్కు 15 స్థానాలు, భాజపాకు 13 స్థానాలు దక్కాయి. గోవాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ అత్యధిక శాతం ఓట్లు దక్కింది మాత్రం భాజపాకే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా బీపీ కనుంగో నియమితులయ్యారు. ఈయన 3 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహిస్తారు. ఆర్ గాంధీ స్థానంలో ఈయనను నియమించడం జరిగింది. భారత్ తొలి చంద్రమండల అన్వేషణ ఉపగ్రహం చంద్రయాన్-1 ఇంకా జాబిలి చుట్టూ తిరుగుతుంది. చంద్రయాన్-1ను భారత అంతరిక్ష సంస్థ 2008 అక్టోబర్ 22న ప్రయోగించడం జరిగింది. అది విజయవంతంగా చంద్రకక్షలో ప్రవేశించింది. 2009 ఆగస్టు 29న ఇస్రోకు ఆ వ్యోమగామితో సంబంధాలు తెగిపోయాయి. నిజానికి 2 ఏళ్ల పాటు పనిచేస్తుందని అంచనా వేసిన 312 రోజులు మాత్రమే సేవలందించింది. అయితే దీనికి నిర్దేశించిన లక్ష్యాల్లో 90% మేర పూర్తి చేసింది. చంద్రుడి ఉపరితలంపై విస్తృతంగా నీటి అణువులు ఉనికి గుర్తించడం ఇది సాధించిన అతిపెద్ద విజయం. భూకేంద్రంతో పాటు సంబంధాలు తెగిపోయినప్పటికీ ఈ వ్యోమనౌక ఇంకా చంద్రుని చుట్టూ తిరుగుతుందని నాసాకు చెందిన జెట్ ప్రపల్షన్ ల్యాబొరేటరీస్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కనుమూత. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మార్చి 12న కన్నుమూశారు. ఆయనకు 2 కుమారుడు ఉన్నారు. చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఉన్నారు. క్రికెట్లో తండ్రి కొడుకుల రికార్డు. వెస్టిండీస్ క్రికెటర్ శివ్ నారాయణ్ చంద్రపాల్, ఆయన కుమారుడు త్యాగి నారాయణ్ చంద్రపాల్ ఒకే మ్యాచ్లో కలిసి బ్యాటింగ్ చేసి రికార్డు సృష్టించారు. క్రిస్టియన్సన్ లోని సబీనా పార్క్ లో జరుగుతున్న ప్రాంతీయ టోర్నీలో భాగంగా మార్చి 13న జమైకా గయానా జట్ల మధ్య ఫస్ట్ క్లాస్ మ్యాచ్ జరిగింది. ఇందులో గయానా తరపున ఆడిన వీరిద్దరూ అర్ధశతకాలు సాధించారు. టెస్ట్ క్రికెట్లో 11,867 పరుగులు చేసిన శివ్ నారాయణ్ బ్రియన్ లారా తర్వాత విండీస్ 2వ అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా గుర్తింపు పొందారు. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో గడిచిన 11 నెలల్లో పరోక్ష పన్నుల వసూళ్లు 22.2% వృద్ధిని సాధించాయి. ప్రత్యక్ష పన్నుల వసూల విషయంలో ఈ రేటు 11%గా ఉంది. ఈ మేర మార్చి 10న పన్నుల గణాంకాలు వెల్లడయ్యాయి. గణాంకాల్లో ముఖ్యాంశాలు చూద్దాం. పరోక్ష ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మొత్తంగా 13.89 లక్షల కోట్లు. 2016-2017 బడ్జెట్ సవరించిన అంచనా లక్ష్యం 16.99 లక్షల కోట్లు. ఇది 81.5%. ప్రత్యక్ష పన్ను వసూళ్లు 6.17 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూలంగా కార్పొరేట్ ఆదాయ పన్ను సిఐటి 11.9% వృద్ధి సాధించగా వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ఈ వృద్ధి 20.8%గా ఉంది. పరోక్ష పన్ను వసూళ్లు 7.72 లక్షల కోట్లు. తయారీ రంగం క్రియాశీలతకు సూచికైన ఎక్సైజ్ సుంకాల వసూళ్లు 36.2% వృద్ధితో 3.45 లక్షల కోట్లు చేరాయి. సో ఎక్సైజ్ సుంకాల వసూలు మాత్రం 36.2% వృద్ధితో 3.45 లక్షల కోట్లకు చేరింది. సేవల విభాగం పన్ను వసూళ్లు కూడా 20.8% పెరిగి 2.21 లక్షలు ఎగసాయి. ఇక కస్టమ్ సుంకాల వసూళ్లు 5.2% వృద్ధితో 2.5 లక్షల కోట్లకు ఎగబాకాయి. దేశంలో మొత్తం నోట్ల విలువ 11.73 లక్షల కోట్లు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ 11.73 లక్షల కోట్లు అని చెప్పేసి కేంద్రం వెల్లడించింది. ఈ సమాచారం మార్చి 3 వరకు మాత్రమే అని చెప్పేసి కేంద్రం వెల్లడించింది. అంటే మార్చి 3 వరకు ఉన్న నోట్లు మాత్రమే వీళ్ళు ప్రకటించారు. మార్చి 3, 2017 వరకు ఉన్న నోట్లు మాత్రమే వీళ్ళు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నోట్ల వివరాలను మార్చి 10న పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. 2015-2016 మార్చి 31 నాటికి 16.41 లక్షల కోట్లు విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయని ఆయన వివరించారు.
500 నోటు ముద్రణకు 2.87 నుంచి 3.39 రూపాయలు ఖర్చు కాగా 2000 రూపాయల నోటుకు 3.54 నుంచి 3.77 రూపాయలు ముద్రణ ఖర్చు అవుతుందని చెప్పేసి వెల్లడించారు. దేశం మొత్తం మీద 4 ముద్రణాలు ఉండగా 2 సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో 2 భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉన్నాయని చెప్పేసి వెల్లడించారు. ప్రసూతి సెలవుల బిల్లుకి పార్లమెంట్ ఆమోదం లభించింది. ప్రసూతి ప్రయోజనాల సవరణ బిల్లు 2016కు లోక్సభ ఆమోదం లభించింది. ఈ మేరకు మార్చ్ 9న కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రవేశపెట్టిన బిల్లు సభ ఆమోదం పొందింది. దీని ప్రకారం సంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళా చెల్లింపు ప్రసూతి సెలవులు 12 వారాల నుంచి 26 వారాలకు పెరుగుతాయి. దీంతో సుమారు 18 లక్షల మంది మహిళలకు ఈ ప్రయోజనం కలుగనుంది. కనీసం 10 మంది పనిచేసే సంస్థల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అయితే తొలి 2 కాన్పులకే 26 వారాల ప్రసూతి సెలవులు వర్తిస్తాయి. 3వ కాన్పుకు 12 వారాలే ఇస్తారు. ఈ బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకం తర్వాత ఈ చట్టంగా మారుతుంది. తద్వారా మహిళలకు అత్యధిక ప్రసూతి సెలవులు ఇస్తున్న దేశాల జాబితాలో భారతదేశం 3వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానం మాత్రం కెనడా దేశం 50 వారాలు ఇస్తుంది ప్రసూతి సెలవుల్ని. నార్వే 2వ స్థానంలో ఉంది. నార్వే 44 వారాలు ప్రసూతి సెలవులు ఇస్తుంది. తర్వాత 3వ స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశం 12 వారాల నుంచి 26 వారాలకు ప్రసూతి సెలవులను పెంచింది. ఉచిత గ్యాస్కు ఆధార్ తప్పనిసరి. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కలెక్షన్ పొందాలనుకునే నిరుపేద మహిళలు తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని చెప్పేసి కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు మార్చ్ 8న ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆధార్ కార్డు లేని వారు మే 31లోగా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే 2017 ఖరీఫ్ సీజన్ నుంచి పంటల బీమా పొందే రైతులకు ఆధార్ను తప్పనిసరిగా చేసింది. 3 ఏళ్లలో 5 కోట్ల మంది నిరుపేద మహిళలకు ఉచిత వంట గ్యాస్ కలెక్షన్లు ఇచ్చే లక్ష్యంతో 2016లో ప్రధానమంత్రి ఉజ్వల యోజనను ప్రారంభించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.